హలో ఫ్రెండ్స్, మనస్యం ఛానల్కి వెల్కమ్. ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇంకొక రుచికరమైన స్వీట్తో ముందుకు వచ్చాను. ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మనస్యం ఛానల్ని. ఈరోజు సేమియాతో ఇంకో రెసిపీ చేసి చూపిస్తున్నాను. సేమియా పాయసం చాలా బాగుంటుంది. మా అమ్మగారు చేసి చూపిస్తారు. ఏటేటి కావాలని స్టెప్ బై స్టెప్ చెప్తాను. ముందు జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేపుకొని ఉంచుకున్నాను నేతిలోని. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం నెయ్యి వేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు మనం సేమియా కిచిడి చేసినట్టే. దానికి దీనికి తేడా ఏంటి? ఇది పాయసం, అది కిచిడి. సేమ్ ఎంత తీసుకుంటున్నాం? సేమియా దీన్ని కూడా ఎర్రగొచ్చినట్టు వేపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు దీన్ని వేపుకుంటున్నాం. వేపుకున్న తర్వాత ప్రొసీజర్ ఏంటి? తర్వాత ఏటేటి యాడ్ చేస్తాం? ఏటేటి కావాలి? 1 కప్పు నీళ్ళు, 2 కప్పులు పాలు తీసుకొని 1 కప్పు పంచదార, యాలకులు, డ్రై ఫ్రూట్స్. యాలకి పుల్ల కాసుకో లేకపోతే డైరెక్ట్గా యాలకులు చెదగొట్టి వేసి ఈ కలర్ రావాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ ఎంత? కప్పు 2 కప్పులు ఒక పక్క మరగించుకోవాలి పాలు ఇలాగా. ఓకే, ఇప్పుడు వేసుకుందాం. రెండు కప్పాలా? మరి ఏ స్టేజ్లో మనం పంచదార, యాలకులు, డ్రై ఫ్రూట్స్ అని యాడ్ చేసుకోవాలి కదా? ఇప్పుడు పంచదార యాడ్ చేసుకోవాలి. పంచదార ఎంత యాడ్ చేస్తున్నాం? కప్పు పంచదార యాడ్ చేస్తున్నా. ఈ సేమ్ ఈ కప్తో సేమియా తీసుకున్నాం. సేమ్ అంతా పాయసం. ఇంకా ఇంట్లో టేస్ట్ కోసం ఏమైనా యాడ్ చేస్తా? కుంకుమ పువ్వు నీటిలో కలుపుకొని అందులో వేసుకుంటాం. వేస్తే ఏంటి దానివల్ల మనకి టేస్ట్ బాగుంటుంది, కలర్ బాగుంటుంది. కలర్ మంచి కలర్ వస్తుంది సేమియా పాయసం. మనకి ఏ టైంలో చేసుకుంటే బాగుంటుంది స్వీట్? ఎవరైనా గెస్ట్లు వచ్చారు, ఇంకా చుట్టాలు వచ్చినప్పుడు, సడన్గా స్వీట్ లేనప్పుడు ఇటువంటి స్వీట్స్ పెట్టచ్చు. లేదంటే పండగల టైం అప్పుడు వేగం అయిపోద్ది. పండగలకి పాయసం ఎక్కువ అమ్మవారికి పెడతారు కదా, ఇలా పెడితే మంచిది. చాలా వేగం అయిపోద్ది. కుంకుమ పువ్వు కలిపిన నీళ్ళు ఎంత తీసుకుంటాం? జస్ట్ కొద్దిగా యాలక్ కూడా యాడ్ చేసేద్దాం. ఇలా చేసిన టేస్ట్ కూడా స్మెల్ వస్తుంది. ఇలాగ మనకి ఎంతసేపు మనం ఉడకబెట్టుకోలేదు అంతా? 3 నిమిషాలు. కొంచెం మరిగితే ఆపివచ్చు. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేది అందులో. మనం నచ్చిన వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి. మనం చేస్తున్న రెసిపీ సేమియా పాయసం చాలా బాగుంటుంది, చాలా క్విక్గా అయిపోద్ది. ఎవరైనా రావాలంటే ట్రై చేయండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తుంటాయి. అలాగే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన యశ్వంత్ ఛానల్ని. ఇక మీద నుంచి మా అమ్మగారు కుకింగ్ చేస్తూ ఉంటారు, ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయిపోయింది. ఇంకా ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఆపేస్తే దగ్గరికి అయిపోతా. ఇది ఆపేసి 2 నిమిషాలు ఉంచితే తిక్కు చూడదు. అంత తిక్కు అయిపోయింది. 1 స్పూను నెయ్యి వేసుకొని సేమియాని బాగా వేపుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత 1 కప్పు నీళ్ళు వేసుకోవాలి. ఆ నీళ్ళ తర్వాత 2 కప్పులు పాలు ఇది సేమియా ఉడుకుతుంది. ఉడికిన వెంటనే పంచదార 1 కప్పు వేసుకోవాలి. కిస్మిస్, జీడిపప్పు నేతిలో వేపుకున్నవి వేసుకోవాలి. కుంకుమ పువ్వు కొంచెం వాటర్లో కలుపుకున్న వాటర్ది అది వేసి, ఇది యాలగుండ వేసి ఒక 2 నిమిషాలు ఇటు అటు కెరిగిన తర్వాత ఆపేయాలి. మరిగిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది మరిగిపోయింది. అవసరం తీసేద్దాం వేరే దాంట్లో. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఏటేటి యాడ్ చేసి అన్నీ చెప్పాము. ఇప్పుడు సర్వ్ చేసుకొని టేస్ట్ చూద్దాం. చూసి మీకు చెప్తాను ఎలాగొచ్చింది ఏటని. ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది. మనం టేస్ట్ చూద్దాం ఎలాగొచ్చింది ఏంటని. చాలా బాగుంటుంది, చాలా క్విక్గా అయిపోద్ది.
మనకి నాకు తెలిసి 7-8 నిమిషాల్లో అయిపోయింది. చాలా బాగుందన్నమాట. చాలా వేగంగా క్విక్గా అయిపోయే రెసిపీ సేమియా పాయసం. టేస్ట్ చూద్దాం. చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం సేమియా పాయసం. ఎలాగొచ్చింది చెప్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, ఇంకా టేస్ట్ వచ్చింది. యాలకుల పౌడరు, తర్వాత మనం నెయ్యి ఇవన్నీ వేసుకున్నాం, కిస్మిస్. చాలా బాగుందన్నమాట. మీరు ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకో రుచికరమైన ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.